పవర్ యూత్ అసోసియేషన్ రాజన్న ఫోర్ట్స్. స్వామి అసలు మీ మండపం థీమ్ ఏంది? ఈ థీమ్ వచ్చి కోల్కతా థీమ్. సెటప్ ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ లాగా మేము చూసుకుంటాం. చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి చూసిపోతారు మా థీమ్. భవానిమాల వేస్తే మాకు ఏదో ఒక ఫలితం ఉంటుందన్న. అంటే మేము లో స్టేజ్కి వెళ్ళి హై స్టేజ్కి వచ్చాం. జై బోలో దుర్గా భవానీ మాతాకి. నమస్తే, మీ పేరు? మేధాంష్ రెడ్డి, ఎక్కడ ఉంటారు మీరు? సరూర్ నగర్. మీ యూత్ పేరు ఏంది? మా యూత్ పేరు పవర్ యూత్ అసోసియేషన్. అలా మీ యూత్ కి అసలు ఈ పేరు ఏంది పెట్టినా? మా యూత్కి పేరు అంటే 11 ఇయర్స్ బ్యాక్ 11 ఇయర్స్ నుంచి మేము మాత సెలబ్రేషన్ చేసుకున్నాము. అట్లా అన్నవాళ్ళు మా అన్న నవకాంత్ రెడ్డి అన్న పేరు పెట్టారు పవర్ యూత్ అసోసియేషన్ అని. అట్లా మేము మా అన్న పవర్తో మేము గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటాము. రాజన్న ఫోర్స్ ఆధ్వర్యంలో నవరాత్రి సెలబ్రేషన్స్ ఘనంగా అవుతాయి మా కాడ. నవరాత్రి ఉత్సవాలు ఇవన్నీ, మన జాగరణ జులూసు బాగుంటుంది. అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, బతుకమ్మ అని ఇవన్నీ బాగా అవుతాయి. అన్న చూస్తే లాస్ట్ ఇయర్ మాత ఎన్ని ఫీట్స్ ఉంది, ఈసారి మాత ఎన్ని ఫీట్స్ ఉంది? లాస్ట్ ఇయర్ 14 ఫీట్స్ ఉండే, ఇప్పుడు 9 ఫీట్స్ ఉంది. కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొంచెం హైట్ తగ్గించినాం. అన్న చూసా కనుక మనం 9 రాత్రులు 9 చీరలతోనే అమ్మవారిని మనం అలంకరిస్తాం. ఆ శారీస్ మీరు ఏం చేస్తారన్న మామూలుగా అయితే? మేము ఆ శారీస్ విలంబట వేస్తామన్న. శారీస్ స్పాన్సర్ వచ్చేసి మన రాజన్న చేస్తాడు. 9 రోజులకి 9 శారీస్ స్పాన్సర్ చేస్తాడు. అయినా చేస్తాం, మొత్తం ఆయన చేస్తాడు. అన్న మాతను చూసినాకైతే చాలా దైవికంగా చాలా అందంగా ఉంది అన్నమాట. అసలు మాత చేపించారా మీరు? చేపించినామన్న. ఎడికి తెప్పించారు అన్నది? దూలిపెట్టుకెళ్ళన్న. ప్రతిసారి ఆడికి తెప్పిస్తా లేకపోతే ఈసారైనా? ప్రతిసారి ఆడికెళ్ళి తెప్పించామన్న. సొంతంగా వేపిస్తాము అన్ని డిజైన్స్ అని. సొంతంగానే అన్న. అన్న చూస్తే మన 9 days 9 అమ్మవారిని మనం పూజిస్తామన్నా. అవి ఏమేమి చెప్తారా ఏమన్నా? 9 అమ్మవార్లు అంటే ఫస్ట్ డే బాల త్రిపుర సుందరి, తర్వాత కాత్యాయని దేవి, మన కాత్యాయని దేవి తర్వాత లలిత త్రిపుర సుందరి, మళ్ళా మహాసరస్వతి, చండి, మహాచండి, రాజరాజేశ్వరి దేవి, మహిషాసుర మర్దిని, మహాలక్ష్మి మాత, దుర్గాదేవి, 9 అవతారాలు, శ్రీ గాయత్రి దేవి, అన్నపూర్ణాదేవి. ఇది కూడా అని. ఇంకో అయితే మీ 9 days ఏమైనా ప్రోగ్రామ్స్ అవుతాయన్నా మీ ఇక్కడ? ఏం చేస్తారన్నా? మేము జాగారం చేసామన్న, మంగళారతి, కుంకుమార్చన, ఇంకా చిన్న చిన్న పిల్లలకి గేమ్స్, మన బుక్స్ డొనేట్ చేయడం, ఇంకా అన్నదానం, అట్లాంటి చాలా ప్రోగ్రామ్ చేస్తాం. అవేర్నెస్ చేస్తాం పబ్లిక్లో అయితే. అన్న మనం చూస్తే మీ అందరు భవనిమాలు వేసారు. అసలు భవనిమాలు ఎందుకు వేస్తారు అన్న? భవానిమాల వేస్తే మాకు ఏదో ఒక ఫలితం ఉంటుందన్న. అంటే మేము లో స్టేజ్కి వెళ్ళి హై స్టేజ్కి వచ్చినాం. మాల వల్లనే ఉపయోగం ఉంది. మా అన్న చెప్పడం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి వేసినాం. ఏదో ఒకటి మంచి అవుతుంది, దేవుడు మన ఎంబడి ఉన్నానని ఒక నమ్మకంతో. అన్న మనం ఇంకోటి ఏంటంటే, అసలు భవానిమాల వేసేటప్పుడు చాలా మంది ఎర్ర రంగు వస్త్రాలే వేస్తారు. ఎందుకన్నా ఏమైనా ఐడియా ఉందా? అమ్మవారికి రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి, ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు ఇష్టం. అసలు నవరాత్రి అనేది మనం ఎందుకు జరుపుకుంటాం అన్న? హిందూ సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకుంటాం మన నవరాత్రి 9 రోజులు. ఇప్పుడు మన హైందవ సాంప్రదాయం ప్రకారము నవరాత్రులు 9 రోజులు ఉంటాయి. అమ్మవారు మహిషాసుర మర్దిని, మహిషాసురుని చంపనీకి వచ్చి ఆమె గురించి నవరాత్రులు జరుపుకుంటాం. మనం 9 అవతారాలు ఎత్తి అమ్మవారు అతన్ని సంహరిస్తుంది కాబట్టి విజయదశమి జరుపుకుంటాం అన్న. ఇప్పటి యూత్కి ఏంటంటే చాలా మంది పిల్లలు కానీ ఎవరో కానీ అసలు మాల అనేది మామూలుగా వేస్తారు. అసలు మాల ఎందుకు వేసుకోవాలి, మాల వేసుకుని జాగ్రత్తలు ఏమి ఉండాలన్నా? జాగ్రత్తలు అంటే మనం ఇష్టంగా ఉండాలన్న. దేవునికి మంచిగా పూజలు చేసి టైం టు టైం ఉంటే అందరికీ మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మాలేస్తే జాగ్రత్త ఏం తీసుకోవాలి, ఎలా ఉండాలి? అంటే నీట్గా ఉండాలి. ఎక్కడ పోయినా ఏమైనా చూసినా స్నానాలు అవన్నీ చేసుకోవాలి. అన్న మీరు ఇక్కడ మాతని ఎప్పటి సంది పెడుతున్నా? 11 years కంప్లీట్ అయిందన్న లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 12th ఇయర్. మీ అందరు కలిసి పెడతారా అన్న? అందరం కలిసి పెడతాం మేము. అంతా మా ఏరియానే కాబట్టి అందరం, పిల్లలు పెద్దలు ఖమ్మంలో అందరం కలిసి పెడతాం. మనం మాత పెట్టేటప్పుడు అందరు కష్టపడతారు. అసలు మీ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయి మాత పెట్టేటప్పుడు? ఇట్లా అంటే కలిసి కట్టుగా అన్ని పనులు అందరం చేసుకుంటాం అన్న. ఇట్లా మా కమిటీ మెంబర్స్ అందరూ ఫుల్ యాక్టివ్గా ఉంటారు అన్న. గణేశుడు కానీ నవరాత్రులు కానీ మా అన్న అడ్వైజు బాగుంటుంది. అన్న ఆధ్వర్యంలో అన్నీ బాగా కలిసి కట్టుగా చేసుకుంటాం.
పెట్టేటప్పుడు కష్టం అనిపిస్తుంది, పెట్టినాక అవన్నీ ఏం అనిపించదు అన్న, అన్నీ పోయిన ఫీలింగ్ వస్తుంది దేవుని చూసినాక. అన్న ఇప్పుడు మనం అందరం నవరాత్రులు మంచిగా అందరం ఆడంబరంగా అందరం మంచిగా చేసుకుంటాం అన్న, కానీ తీసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? తీసేటప్పుడు బాధ అవుతుంది అన్న, 9 రోజులు పూజ చేసి ఒకటేసారి తీసుకుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. మీకన్నా మీకు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం ఉంటుంది నా బాధ అనేది. అమ్మవారిని నిమజ్జనం చేయాలి కాబట్టి అంగరంగ వైభవంగా మంచిగా నిమజ్జనం చేస్తామని. 9 రోజులు నవరాత్రులు చేసుకుంటాం కానీ కొంచెం తీసేటప్పుడు కొంచెం మేము వైభవంగా తీస్తాం కాబట్టి బాగుంటుంది. అన్న ఇప్పుడు చూస్తే కదా మండపం అనేది చాలా మంచిగా ఉందన్న, ఆడబలంగా ఎంత మంచిగా అసలు వండర్ఫుల్ మండపం అనేది. ఎవరు వేసిర్రు? మీరు చేపించారా మీరే వేసుకుర్రా? మా అన్న బయటలతో చేయించండి. ఎవ్రీ ఇయర్ వెరైటీ ఉంటుంది. ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క థీమ్ ఉంటుంది అన్న. డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. సర్నార్లో ఇట్లా ఎవరు చేయరు, అట్లా డిఫరెంట్గా చేస్తుంది. మొత్తం ఎంత ఖర్చు ఎంత అన్న? ఇక ఖర్చు అంటే అన్న ఇక మా అన్నకి తెలుసు, ఆయన ముంగలుండి ఆయన నడిపిస్తుంది. మాకైతే ఏం ఖర్చు గురించి ఏం సంబంధం కూడా లేదు. అన్న చెప్పినట్టే మేము నడుస్తాం. అంటే మీ ఇంకెవరైనా పొలిటీషియన్స్ ఉంటారా సపోర్ట్ అట్లా? పొలిటీషియన్స్ లేరన్న, మా వెంకల రాజన్న, నవకాంత్ రెడ్డి ఇద్దరు ఉన్నారన్న. నిమజ్జనం ఏం చేస్తారా మీరు? నిమజ్జనం మేము అబ్దుల్లాపూర్ మెట్లో చేస్తామన్న. జులూస్ భారీ ఎత్తున ఉంటుంది. మన పూణే డోల్, ఇట్లా డీజే, ప్యాడ్ బ్యాండ్, ఇంకా కల్చర్ యాక్టివిటీస్ అన్నీ పెడతాం. మీరు మాల ఎందుకు వేసిర్రు? అంటే మాల చూసి వేసిరా లేకపోతే మొక్కుకుర్రా? అట్లా అని ఏం లేదు, కానీ మేము ప్రతి 11 years నుండి ఇక్కడ పెడుతుంటాం. అంటే మేము చిన్న ఉన్నప్పటి నుండి ఇక్కడనే ఉంటుండే. సో ఇక పెద్ద అయినాక అమ్మవారు లాస్ట్ ఇయర్ వేసుకున్నాను. సో అప్పుడు మంచిగా అనిపించిండే, అంటే మంచిగా స్టడీస్ అయినా ఎడ్యుకేషన్ అయినా నాకు మంచి మార్క్స్ వచ్చిండే. సో అందుకనే ఈ ఇయర్ నుండి కూడా కంటిన్యూ చేస్తాను అంతే. అయితే ఇప్పుడు మాల వేసారు కదా, మాల మీరు ఎక్కడ తీస్తారు? తీయని ఏం చేస్తారు ఫస్ట్ థింగ్? మేము దసరా అయిపోగానే 12 o'clockకి బస్లో విజయవాడ వెళ్తాము. అక్కడ మేము అమ్మవారి దర్శనం చేసుకున్నాక మాల తీసేస్తాము. తర్వాత ఇంటికి వచ్చినాక నెక్స్ట్ డే నిమజ్జనం చేసేసి అమ్మవారిని ఆ రోజు ఏం తినము, అంటే నాన్ వెజ్ అట్లా ఏం తినము. నెక్స్ట్ డే నుండి ఇక మేము ఏడుపాయలు అట్లా ట్రిప్స్ వెళ్తాము. అక్కడ దర్శనం చేసుకుని ఇక పార్టీ చేసుకుని ఇంటికి వచ్చేస్తాం. అసలు మనం బతుకమ్మ అనేది ఎందుకుంటాం అన్న? తెలుగు సాంప్రదాయం కాబట్టి బతుకమ్మ పండుగ. ఇంకోటి తెలంగాణ ఇంకొక ఆడపడుచులకి పెద్ద పండుగ కాబట్టి మనం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము. స్వామి అసలు మీ యూత్లో ఎంతమంది ఉంటారు? ఒక 25 members దాకా ఉంటారు. ఒక 15 members మాల వేసుకుంటారు. ఒక 10 members దీక్షలు ఉంటారు. ఆ దీక్షలో కూడా ఒక ఆయన ముస్లిం అన్న స్వామి ఉంటారు, ఆరిఫ్ అని. దాదాపు ఒక 10 years నుంచి మా దగ్గరనే దీక్షలు ఉంటాడు. అంతా ఆ స్వామి చూసుకుంటాడు. ఏమన్నా కండు వేసుకుంటాడు. అంతా మంచిగా చేస్తాడు ఆ స్వామి కూడా. ఇట్లా అది తెలుగు, హిందూ, ముస్లిం అని ఏముండదు, అంతా మంచిగా ఉంటాడు ఆ స్వామి. స్వామి అసలు మీ మండపం థీమ్ ఏంది? ఈ థీమ్ వచ్చి కోల్కతా థీమ్. ఇది సెటప్ ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ లాగా మేము చూసుకుంటాం. ఏ థీమ్ నచ్చితే మాకు అది వేపిస్తాం. ఇంత నీట్గా మంచిగా ఉంటుంది చూడడానికి కూడా. చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి చూసిపోతారు మా థీమ్ వీడియోలు కూడా చూసి అని. స్వామి మీ మండపానికి అని డెకరేషన్గా స్పాన్సర్స్ ఉన్నారా? ఉన్నారన్న, ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ వ్యక్తి వచ్చేసి మన రాజన్న, సెకండ్ వ్యక్తి వచ్చేసి మన నవకాంత్ రెడ్డి అన్న. వాళ్ళిద్దరే మాకు అండగా ఉండరు. ఏ విషయంలో అయినా దేంట్లో అయినా వాళ్ళే మొత్తం A to Z. మా చేతికి అయితే మేమేం పెట్టాలి, మొత్తం వాళ్ళిద్దరే. స్వామి ప్రతి సంవత్సరం మీరు అమ్మవారిని పెడతా ఉంటారు కదా, అసలు పెట్టినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అన్న. మనసుకి ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంటుంది. ఈ 9 days చాలా మంచిగా ఉంటుంది, నిష్టంగా ఉంటాం. మేము అందరం కలిసిమెట్టి చిన్న పెద్ద అని ఏముండదు. అందరం పనులు ఏం పని అయినా సరే చిన్న పెద్ద అని చూడడం, అన్నీ నీట్గా చేసి నీట్గా అమ్మవారిని ఊరేగించి నిమజ్జనం చేస్తాం. నాకు మంచిగానే అనిపిస్తుంది. మేము 11 days కదా ఈసారి. మంచిగా మేము ప్రతి ఇయర్ పెడతాము, మంచిగా హ్యాపీగా ఉంటాము. తీసే రోజు కొద్దిగా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత గ్రాండ్గా చేస్తాము కదా, అన్ని డెకరేషన్. తర్వాత ఈ గల్లీ మొత్తం ఖాళీ ఉంటుంది ఇక, సో అట్లా బాధ అనిపిస్తుంది. ఆమె చూస్తే అమ్మవారు చాలా దైవికంగానే చాలా మంచిగా ఉంది. అసలు అమ్మవారు మీ థీమ్ ఏంది అసలు? ఇది వచ్చేసి ఈసారి దుర్గమాత థీమ్ వచ్చేసి అన్నపూర్ణాదేవి. ఇంకా మా దగ్గర ఇప్పుడు శివుడు కూడా వచ్చింది. శివుడు ఇట్లా అంటారు, అమ్మవారిని అన్నపూర్ణాదేవిని అన్నం తీసుకున్నట్టు చూస్తే కనుక అమ్మవారి మెడల కానీ పక్కన శివుడి మెడల కానీ పైసలు దండనగా ఉంది. అది సుమారు ఎంత ఉండొచ్చు? అది ఎక్కడ వేయించారు? అది మన ఈ మండపంలోనే చేయించారు. మన అన్న వాళ్ళు ఉంటారు డెకరేషన్ చేసే వాళ్ళు చేయించారు. అది ఎంత ఉంటుంది అంటే 1,19,000 దాకా ఉంటుంది మొత్తం. ఒకటి శివునికి వచ్చేసి 10 rupeesది, మన మాతకు వచ్చేసి 50-100, మన సింహంకి వచ్చేసి 100 rupees. అలా చూసాక ఇంతకుముందు మీ యూత్లో ఆరిఫ్ అనే ఒక ఆయన ఉన్నది తెలిసింది. అసలు చెప్పారు ఇంతకుముందు మీరు
అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ వ్యక్తి అని ఉన్నాడు, మీకు ఏమైనా తర్వాత ఏమైనా సమస్యలు వచ్చినాయి లేకపోతే ఏం మంచి అనిపిస్తుందా? ఏం రాలే అన్న, ఆయన మాతో కలిసి ఉంటాడు, సేమ్ మాతో మేము ఎట్లున్నామో అట్లనే దీక్షలు ఉంటాడు. ఆయన ఇంకా సపోర్ట్ చేస్తారు, ఇట్లాంటివి చెయ్యాలి, అట్లాంటి మన ఏమన్నా రిలీజియన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండొద్దని ఆయన చెప్తుంటాడు మాకు. ఆయన చాలా నిష్టంగా ఉంటాడు 9 రోజులు, మాకంటే ఎక్కువ ఉన్నట్టు మాకు అనిపిస్తుంటుంది. మీతో పాటు ఉంటాడు ఆయన కూడా. మాతో పాటు ఉంటాడు, మాకంటే ఎక్కువ ఉన్నట్టు మాకు అనిపిస్తుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎట్లా అంతా కొట్టుకుంటారు కానీ ఆ స్వామికి అట్లా ఏమి ఉండదు, మీరు కలిసిమెలిసి ఉంటాడు. కలిసిమెలిసి ఉంటాడు. పవర్ యూత్ అసోసియేషన్ రాజన్న ఫోర్ట్స్. జై బోలో దుర్గా భవానీ మాతాకి, జై బోలో దుర్గా భవానీ మాతాకి, జై బోలో దుర్గా భవానీ మాతాకి. సబ్స్క్రైబ్ LC మీడియా.